చూడండి, వాళ్ళు ప్రార్థన కూడా చేసుకుంటారు కూర్చొని తినబోయేటప్పుడు. అది కూడా ఆ సన్నివేశాన్ని కూడా అతను చిత్రీకరించాడు. కుటుంబం అట్లా డిస్కషన్ చేసుకుంటా జరగబోతున్న ప్రళయాన్ని గురించి, రాబోతున్న ఉగ్రత గురించి, మారబోతున్న దేశకాల పరిస్థితుల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి. అదిగో తిండి పెట్టుకుని ఎగబడి తినరో, కలిసి ముందు ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెప్పించి దేవుని మయంపరుచుకున్నప్పుడు తింటారు. అది పద్ధతి. కలిసి కూర్చొని తింటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు ప్రపంచం వాడిదే, ఎవరు బేషన్ వాడిదే, ఎవరు బొచ్చ వాడిదే. బొచ్చ అంటే తెలుసా అండి? ప్లేట్ అండి. మళ్ళీ కొంతమందికి తూర్పుగోదావరి జిల్లాలో బొచ్చ అంటే తప్పుగా చూస్తారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరు ప్లేట్ వాళ్ళదే. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు తిప్పలు వాడి, ఒకడికి సంబంధాలు లేవు. కానీ దేవుని పిల్లలు అలాగ ఉండకూడదు. అవకాశం ఉన్నంత వరకు కలిసి తినటం, కలిసి ప్రార్థించటం, కలిసి రాకడ సంభవం